ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఇదిగో 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. ఏంటి 2 నీకేనా? కాదు కాదు, ఒకటి నాకు మరొకటి సీతకి. ఇదిగో తీసుకో. హాయ్, ఎంత బాగుందో. చూస్తుంటే 2 నేనే తినాలనిపిస్తుంది. కానీ వద్దులే, సీతకు కూడా ఇద్దాం. ఏంటి ఇలా వచ్చావు? నీకోసం ఒకటి తెచ్చాను. అదేంటో చెప్పుకో చూద్దాం. నా కోసమా? చాక్లెట్ కాదు. లడ్డు కాదు. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ఏ కుక్క, నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావా? నువ్వెంత అమాయకుడివి బాలు. ఎవరన్నా ఐస్ క్రీమ్ జేబులో పెట్టుకుంటారా? అటు చూడు, నీ జేబంతా తడిసి కాలు వెంట ఎలా కారుతోందో. దాన్ని నాకడానికి కుక్క కూడా నీ వెంట వచ్చింది. అది సరే, ఒకసారి నీ పుస్తకం ఇవ్వు, నేను బొమ్మలు చూడాలి. ఇది బొమ్మలు చూసేది కాదు, చదువుకునేది. చదువుకునేదా? నాకు చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. తప్పు బాలు, అలా అనకు. ఈ పుస్తకాలు చదివి అందరూ గొప్పవాళ్ళు అవుతారు. అవునా? అయితే నేను కూడా గొప్పవాడిని అవుతానా? అవును, అవుతావు బాలు. ఇలారా, ఇటు వచ్చి కూర్చో. చదువు అంటే ఏంటో నేను నేర్పుతాను. ఇదిగో ఇలా చూడు, దీన్ని ఏ అంటారు. ఏ అంటే ఎలిఫెంట్, బి అంటే బాల్. తెలుసు, దీంతో మనం రోజు ఆడుకునేదే కదా. పద ఆడుకుందాం సీత. నీకెప్పుడు ఆటేనా? ముందు ఇటు చూడు. సి అంటే క్యాట్. క్యాట్ అంటే ఏంటి సీత? క్యాట్ అంటే పిల్లి. ఓ, పిల్ల మ్యావ్ మ్యావ్ అంటుంది కదా. అదే అదే. తర్వాత డి అంటే డాగ్. డాగ్ అంటే ఏంటి? ఇది కూడా తెలీదా? అదే కుక్క. కుక్క. బౌ, బౌ, బౌ. అవును, మీ కుక్క ఎక్కడికి పోయింది? ఇప్పుడు దాంతో నీకెందుకు? ముందు ఇటు చూడు. ఈ అంటే ఎగ్. అంటే ఏంటి? అదే కోడిగుడ్డు, అట్టేసుకుని తింటామే అదే. సీత, నాకు అట్టంటే చాలా ఇష్టం. తర్వాత తిందులే. ముందు ఇటు చూడు. ఎఫ్ అంటే ఫాక్స్, నక్క. ఓ, నక్క రాత్రిపూట అరుస్తూ ఉంటుంది. చాలు బాలు, చాలు నీ అరుపులు. జీ అంటే గోట్. గోట్ అంటే ఏంటి? గోట్ అంటే మేక. ఇక నీ అరుపులు ఆపి బుద్ధిగా విను. దీని తర్వాత హెచ్ అంటే హార్స్, గుర్రం. గుర్రం. బాలు, ఇక ఆపు నీ గుర్రం ఆట. తర్వాత ఐ అంటే ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎక్కడుంది సీత? ఇందాక తిన్నావు కదా. తర్వాత జే అంటే జగ్. కే అంటే కైట్, అంటే గాలిపటం. గాలిపటమా? సీత, గాలిపటం అంటే నాకు చాలా ఇష్టం. పద ఎగరేద్దాం. ఇప్పుడు కాదు బాలు, సంక్రాంతి పండుగ రోజు ఎగరేద్దాం. అలాగే ఎల్ అంటే లయన్, అంటే సింహం. అమ్మో, సింహమా? సింహం అంటే నాకు చాలా భయం. సరే సరే. తర్వాత ఎం అంటే మూన్. మూనా అంటే ఏంటి? అదే బాలు, చందమామ. చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే. బాగా పాడావు గాని ఇటు చూ. ఎన్ అంటే నెస్ట్, గూడు. ఓ అంటే ఔల్, గుడ్ల గూబ. పి అంటే పెన్, కలము. క్యూ అంటే క్వీన్, రాణి. ఆర్ అంటే రోజ్, గులాబీ పువ్వు. ఎస్
అంటే సన్, సూర్యుడు. టీ అంటే టైగర్, పులి. యు అంటే అంబ్రెల్లా, గొడుగు. వి అంటే వ్యాన్, వాహనం. డబ్ల్యూ అంటే వాచ్, గడియారం. ఎక్స్ అంటే ఎక్స్మస్ ట్రీ లేదా క్రిస్మస్ చెట్టు. వై అంటే యాక్, చెడల పర్రె. బాలు, ఏ బాలు, ఏంటి నువ్వు చేస్తున్నది? నేను ఇంత కష్టపడి చెప్తుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఇటు చూడు. జెడ్ అంటే జీబ్రా. జీబ్రా అంటే ఏంటి సీత? జీబ్రా అంటే కంచెర గాడిద. ఇది గాడిదలాగే ఉంటుంది, కానీ దీని మీద నల్లని చారలుంటాయి. అవి చారలు కాదు సీత, వాళ్ళమ్మ గాథలు పెట్టినట్లుంది. అవును, నీలాగే చదువుకోలేదని వాతలు బాగా పెట్టింది. అబ్బా సీత. ఏంటి బాలు? నిజంగా సీత, నేను వెళ్ళాలి సీత. తొందరగా రా. అలాగే. బాలు, ఏం చేస్తున్నావు నువ్వు? ఓ సీత, నువ్వా? నేను చిలకతో ఆడుకుంటున్నాను. అయినా ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? చిలకతో ఆడుకుంటున్నాను. అది కాదు బాలు, ఈ చిలకను ఎందుకు పంజరంలో పెట్టావు? పెడితే ఏమవుతుంది? అది మనలాంటి జీవే కదా. అది ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అలా ఎగిరే దాన్ని తీసుకొచ్చి ఇంత చిన్న పంజరంలో పెట్టడం మంచిది కాదు. చూడు, అది ఎంత బాధపడుతుందో. బాధపడుతున్నానని నీతో ఏమైనా చెప్పిందా? అలా కాదు బాలు, నిన్ను కూడా దానిలాగే ఎక్కడికి వెళ్ళనీయకుండా ఒక గదిలో పెడితే ఎలా ఉంటుంది? నేనెందుకు ఒప్పుకుంటాను? ఒకవేళ అలా పెడితే గట్టిగా నెట్టి బయటకు వచ్చేస్తాను. నీకు బలం ఉంది కాబట్టి నువ్వు బయటికి వస్తావు. పాపం, ఈ చిలక ఎలా వస్తుంది? అవును, మరి దాన్ని బయటికి వదిలేయి. నేను వదలను సీత. వదిలేయి బాలు, అది చూడు ఎంత ఆశగా చూస్తోందో. నేను వదలను. ఆ చిలుకను ఎలాగైనా పంజరం నుంచి తప్పించాలి. అయితే ఒక పందెం వేసుకుందాం. ఆ పందెంలో నేను గెలిస్తే నువ్వు ఈ చిలుకను వదిలిపెట్టాలి, నువ్వు గెలిస్తే వదలొద్దు, సరేనా? ఇదిగో సీత, నన్ను మోసం చెయ్యవుగా? చెయ్యను కాక చెయ్యను, ఒట్టు. మరి నువ్వు మాట తప్పవుగా? తప్పను, ఒట్టు. ఇంతకీ పందెమేంటి సీత? అదేంటంటే నేను ఈ చిలకతో మాట్లాడిస్తాను. ఏంటి, చిలుకతో మాట్లాడిస్తావా? సీత, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఏది, మాట్లాడించు. ఏ చిలకమ్మ, నేను చెప్పినట్టు చెప్పు. ఆ ఆ ఈ ఈ ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఓ ఓ రు రు ఏ ఏ ఐ ఈ ఈ ఐ ఓ ఔ ఓ ఔ ఆహా చూసావా బాలు, ఎంత తీయగా పలుకుతోందో. కాక గగన్యా కాక గగన్యా చ ఛ జ ఝ ఇడి చా 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 ఇని
ధ ద ధ నా ద ద ద ధ నా భ భ భ భ మా ప ప ప ప మా ల ల ల వ శేష సహ ల క్ష పందిరా యా ల ల వ సి ష స ల ష పందిరా. చూసావా బాలు ఎంత తీయగా పలుకుతోందో. నువ్వు ఓడిపోయావు. ఈ అక్షరాలన్నీ మనకి రాయడానికి చదవడానికి పనికొస్తాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఓడిపోయావు కదా, మరి పందెం ప్రకారం ఈ చిలుకని వదిలిపెట్టు. అలాగే సీత, ఇదిగో పెడుతున్నా. చూడు చూడు, అది ఎంత సంతోషంగా ఆనందంగా ఎగురుతోందో. భలే భలే. సీతను ఒక ఆట పట్టిస్తాను. ఏ బాలు, నేను చదువుతున్నా, కనపడట్లే? ఎంత భయపడ్డానో తెలుసా? చదివావులే, ఎప్పుడు చూడు చదువు చదువు చదువు. చదువుకుంటే ఏమొస్తుంది? చదువుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే మంచి చెడులు కూడా తెలుస్తాయి. విద్య లేనివాడు వింత పశువు అని వేమన పద్యాల్లో కూడా చెప్పాడు. చదువు లేని వారు మూర్ఖంగా ప్రవర్తిస్తారట. నీ ఇలాగే. మూర్ఖంగా అంటే గుర్తొచ్చింది, నా దగ్గర చాలా మురుకులు ఉన్నాయి. ఇదిగో. ఎందుకు నవ్వుతున్నావు? అటు చూడు, నీ నిక్కరంతా ఎలా పాడైపోయిందో.